5 లక్షల వస్తువులు వాళ్ళకు కార్లు అయితే ఆ కార్లు చేతులు పట్టుకునే స్టిక్స్ అయితే మొన్ననే వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి మనకు ఫ్రీగా ఇవ్వడానికి ఎవరైతే తరపులో ఎవరికి అవసరమో అది రాసుకొని పోయినారు. దానికి నేను కూడా పోయినాను. నన్ను పిలిచారు. ఆడ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కొందరు అయితే నడచలేకున్నారు, కొందరు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే అలాంటి ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలంటే మీ మేనరికాలు పెళ్లి చేయకూడదు. ఆ మేనరిక పెళ్లి చేస్తే ఆ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. సో ఈ బాల్య వివాహాల్లో కూడా ఉదాహరణకు మెచ్యూరిటీ కాకుండా పిల్లలకు ఎందుకు బాల్య వివాహాలు చేయడం ఇది పెద్ద మెయిన్ మిస్టేక్. ఒక తన అత్తుంది చిన్న బిడ్డ, ఆ అమ్మాయికి చిన్నతన లక్షణాలు పోవు, చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తావు. వాళ్ళు కోపాన్ని ఇలా ఇట్లా తిట్టాలని ఇట్లా తిట్టకూడదు, దీనికి వాళ్ళు మొగుడు పెట్టాడనుకో, అర్థ తెచ్చిందనుకో, వెంటనే వాళ్ళ రోషం వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం, విడాకులు తీసుకోవడం, వాళ్ళ జీతం నాశనం కావడం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పుకోలేక, వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పుకోలేక కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ ఎంతో వేల మంది తిరుగుతున్నారు. ఎంత కష్టమండి అది. ఒక పెళ్లి కాకుండా ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ పెళ్లి విడాకులు వేసినాను అమ్మాయిని ఎవరైనా చేసుకున్నాడో అబ్బాయిలు అంటే ఇప్పుడు వాడు తెలియదు. అదే అమ్మాయిని అయితే ఖచ్చితంగా ఆ పలానా అమ్మాయికి అక్కడ జరిగింది వివాహానికి. రెండో వివాహం అంటే ఎంత రీతిగా చూస్తారు. ఒకవేళ చేసుకున్నా కూడా వాడు సరిగా చూసుకుంటాడా? ఇవన్నీ కూడా చాలా విపరీతమైన లక్షణాలు ప్లస్ మన సమాజానికి పనికిరానటువంటి విషయాల వలన మొగుడిని తప్పించడం ఈరోజు చూస్తున్నాం. ప్రియుడి కోసం భర్తని తప్పించేసిన భార్య, అలాగే రెండో పిల్లల కోసం భార్యని చంపేసిన భర్త. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇలాంటి అవగాహన లేకుండా, వాళ్ళకి తెలియకుండా, ప్రజలకు ముందు మన తల్లిదండ్రులు కూడా మనకే తెలియదు ఏం చెప్పాలి. ఒక ఉదాహరణకు ఒక అమ్మాయి ప్రేమించింది, నువ్వు వాళ్ళకి సర్ది చెప్పాలా? ఏ విధంగా సర్ది చెప్తావు? కోపం ఇచ్చుకుంటావు, తిడతావు, తర్వాత ఇక వాళ్ళకి కొడతావు, ఆ తర్వాత వాడిని కొడతావు, ఆ తర్వాత మళ్ళీ ఏమైతుంది వీళ్ళిద్దరు ఎంత కొడతావు అంత రియాక్ట్ అయిపోయి ఇక వాళ్ళు దగ్గర అయిపోతారు. కానీ చెప్పాలా సత్యం. వాళ్ళకు ఎందుకు మనం అరుస్తున్నాము, ఎందుకు వాళ్ళ భవిష్యత్తు ఎట్టబోతుందో, పెళ్ళి అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు, భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది ఆ వ్యామోహంలో, ప్రేమ వ్యామోహంలో ఉన్న బిడ్డలకు మీరు ఎట్లా వాళ్ళకి సర్ది చెప్పాలా అనేది మీకు తెలిసిందంటే మీ బిడ్డల భవిష్యత్తు బంగారుగా తీర్చిదిద్దుకుంటారు. అదే మీకు తెలియకుంటే ఎలాంటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయిని ప్రేమించిందంటే పిలుచుకురామా అని వాడిని అడిగి వాడి స్థితిగతులు చెప్పి, నాయన నీకు పెళ్ళి ప్రతి వ్యక్తికి, ప్రతి స్త్రీకి, ప్రతి భర్త మగానికి ఒక ఏజ్ అంటూ ఉంటుంది. ఆ ఏజ్ లోపల నువ్వు ఏమన్నా లక్ష్యం, నీవు ఒక లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యాన్ని సాధించు. ఆ రోజు నేనే నీకు కలిసి పెళ్లి చేస్తా, ఇది మటు చేయి, ఈ మటు. మీరు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాల్లో మీరు కూడా చూస్తున్నారు కదా, మాకు తెలియజేయండి. దానివల్ల నష్టాలు చెప్పండి, దానివల్ల కష్టాలు చెప్పండి. అప్పుడు వాడు ఎడ్యుకేట్ అవుతారు. ఆ విద్యార్థి కానీ, మగవాడ కానీ, ఆడపిల్ల కానీ తెలుసుకుంటారు. తెలుసుకుంటే కొద్దిగా వాళ్ళ ఇవి కూడా నువ్వేం చెప్పదమ్మా, ఎంత ఏమి సాధించాలనుకుంటున్నావు ఆ ప్రేమించిన అతన్ని అడగమనంటే, నువ్వు లైఫ్లో ఏ విధంగా నన్ను చూసుకుంటావు, నిన్నే బాగా చూసుకుంటా ఎంత అంటారు. ఇటువంటి కాదు, లైఫ్లో నువ్వేం అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే వాడిని అడగాలి, వాడు ఏం కావాలో వాడికి తెలియదు. వాడి ప్రేమ ఉంటే చాలు, పెళ్లి చేసుకుంటాడు, వాడు వదిలేతాడు, వెళ్ళిపోతాడు. ఏమంటే వాళ్ళ అమ్మాయిన వల్ల ఎక్కడైనా కూడా పిల్లలే కదా కష్టపడేది, తల్లిదండ్రులు బిడ్డలే కదా. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళా ఫోన్ చేయలేపా ఏదో అయ్యిందని. కానీ అట్లాంటి మాటలు కాదు మనం చెప్పాల్సింది. దానివల్ల వచ్చే కష్టం ఏంటి, ఈ విద్యార్థి ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఆ జీవితంలో వచ్చే కష్టాలు ఏ విధంగా వచ్చాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఎదిరించేసి పెళ్లి చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ నీకు జీవనం ఏ విధంగా జరుగుతుంది, అక్కడ నువ్వు ఎట్లా కష్టపడతావు. మీరు కావాలంటే ప్రేమిస్తే సినిమా ఒకటి చూపించండి. నిజం, సినిమాలు కొన్ని నైతిక విలువలు ఉండే సినిమాలు ఉన్నాయి. ఆ ప్రేమించిన వాడు పిచ్చోడు అయిపోతాడు, వాడు కొట్టి తరిమేస్తారు. వాళ్ళు వేరే క్యాస్ట్, వీళ్ళు వేరే క్యాస్ట్. ఈ కాలంలో క్యాస్ట్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఎందుకంటే అది పెద్ద సమాజానికి గొడ్డలి పెట్టు లాంటిది. దాన్ని తీసేయాలంటే ఎవరో కాదు, ఇది పురాతన యుగాల నుంచి వచ్చింది. కానీ ఒక కరెంట్ ఉందబ్బా, దాన్ని తగిలితే పట్టుకుంటుంది, దాన్ని తగలకుండా దూరంగా పోవాలి. ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనే దానికి దూరంగా ఉంటూ మన సమాజంలో మనం ఆరోగ్యంగా మన యొక్క వ్యవహార శైలిలో ఉంటే మంచిది. ఆ జరిగితే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జరిగే కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, అలాంటి సినిమాలు కానీ, అలాంటి సమాచారం కానీ, వాళ్ళ వీడియోలు మస్తుగా ఉన్నాయి. అనేక పిచ్చి పిచ్చి వీడియోలన్నీ ఈరోజు రీల్స్ చేస్తూ ఉంటారు పిల్లలందరూ. చాలా ట్రెండీ అయిపోయింది. అలాంటివన్నీ లేకుండా
సభ్య సమాజానికి పనికొచ్చే ఇలాంటి ఒక యువకురాలు ఇప్పుడు చేయాల్సిన లక్ష్యాలేంటి, మీరు నేర్చుకోవాల్సిన పనులేంటి, మీరు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఇది చెప్పారు, మీ తల్లికి మీరు ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి పిల్లలకు, నాకు మీరు ఏం తప్పు చేస్తున్నావో నాకు అక్కర్లే, నాకు ఏ పనైనా నాకు చెప్పి చేయి. నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ పని నాకు చెప్పి చేయి. నువ్వు చేయకూడని పని ఏదైనా చేసినప్పుడు నువ్వు చెప్పలేవు, అలాంటి పని నాకు చెప్పాలి, కానీ నువ్వు చేయాలి. ఆ మాటలు ఎంత ఇది చూడడం, అది తెలిసేయాలి కదా, అది తెలుసుకుంటే బిడ్డకి చెప్పేదానికి మనకు తెలిసి కావాలి కదా. కాబట్టి ఇలాంటి మాటలు ఆ విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఆ పాపకు తెలియజేస్తే వాళ్ళు చాలా చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు మాటలకు లొంగిపోతారు. ఇది మంచిగా ఈ మాట కూడా చెప్పాలి. ఆడపిల్లలు మంచి మాటలకు లొంగిపోయి హీరోయిన్ మాదిరి ఉన్నారు, వాటికి ఏమి అందం ఉన్నారు. నిజంగా ఇవి నన్ను తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి, కానీ ఇవన్నీ పక్కన ఉండే వ్యవహార శైలి ఇది. పిల్లలు ఎట్లున్నారంటే కామందులాది కాసుకొని ఉన్నాడు, వాడు ఆటో వాడు ఏమన్నా ఉందా, పెళ్ళి అయిన మన అయితే పెళ్ళి అయింది, ఇద్దరు పెళ్ళాలు మళ్ళీ ఆటో దొరుకుతున్న అమ్మాయిని ట్రాక్ లో పెట్టాడు. ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి అవన్నీ మీకు. కాబట్టి మీరు వాడు మనం ఇంకో విషయం చెప్పాలా, ఒక ఆటో వాడు ఇది ఈ మధ్యనే మన కడపలో మధ్య జరిగింది, చంపేశాడు అమ్మాయిని ప్రేమించినాడు, తోడపోయినాడు, చంపేసినాడు. అమ్మాయి సెల్లు తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మతోట మరి ఏమి కనుకోలేదా, ఇది మా నిన్ను తోడుకొని వచ్చినాడు, ఎట్టుకుంది మా పాప అని వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఏమిరా వాళ్ళ పోలీసు వాళ్ళకు ఎంత చేసినా కూడా ట్రాక్ కనపడ్డా. మళ్ళా సెల్లు ఈడు చేసి పాపం అనేది పడుతుంది. ఆ అమ్మాయి సెల్లు ఈ జేబులోనే పెట్టుకున్నాడు, సిమ్ము తీసేసినాడు. వాడు తెలివైనాడు, సిమ్ము తీసినాడు, సిమ్ము తీసే పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఆ సెల్లు ఏడాడ తిరుగుతుంది అనేది ఆ ట్రాక్ అంతా మీ దగ్గర ఉంది. పట్టుకున్నాడు. ఏం పైన డౌట్ వచ్చి తీస్తే ఆమె సరిపేసినాను, ఆ చెరువులో పడేసినాను. కొన్ని రోజుల తర్వాత చెరువులో తెలియదు. అందుకోసమని మనం చుట్టూ ఉండేవాళ్ళు ఈవెన్ సున్నాయన పెదనాయన కొన్ని సీరియల్లో చూస్తాడు, చిన్నాయన పాపము హింసిస్తూ ఉంటాడు. అలాంటి పాపం ఈ కలికాలం అంతే. ఈ కలిధర్మానికి ఎవరు కూడా అంత దాన్ని చిక్కిపోవాల్సిందే. ఆ ప్రలోభాలకు మన తిండికి మంచి వ్యవహారికాన్ని మంచి నడవడక చెప్పలేక, ఎవరు చెప్పక, మనం వినలేక, ఈ విద్యార్థులు చేయలేక, ఇలాంటి కష్టాల నుంచి దాని నుంచి తప్పించుకోవాలని చెప్పలేక ఆ మార్గాలను వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా బాగుపడతాను. థ్యాంక్ యూ.